హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. ఇవి కాకరకాయలు అంటారండి, రాయలసీమ స్పెషల్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లి కారం వేసుకొని చేసుకుంటే ఇలాగా వాటి తోకల్ని తీసేసి సపరేట్ చేసుకోవాలండి. ఇలా తోకలు తీసేసిన తర్వాత పొట్లు పగులుతాయండి. పగిలిపోకుండా ఫ్రెష్గా ఉన్నప్పుడే ఇలా వండుకోవాలి. చూసారా, ఇలా బాగు చేసుకొని వాటర్లో వేసుకొని క్లీన్ చేసేసుకోవాలి. క్లీన్ చేసుకున్న కాకరకాయల్ని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోకి క్లీన్ చేసుకున్న కాకరకాయలను వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని పసరవాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇవి చాలా అంటే చాలా చేదుగా ఉంటాయండి, కానీ వండుకునే రీతిలో వండుకుంటే కనుక ఈ కాకరకాయలు చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే డెఫినెట్లీ ట్రై చేయండి. ఇవి రాయలసీమ స్పెషల్ అండి, ఆంధ్రాలో అయితే దొరకవు. ఇలా బాగా ఉప్పు వేసి బాగా కలుపుకుంటూ బాగా మగ్గించుకుందామండి. ఇలాగా మగ్గించడం వల్ల పసరవాసన అనేది పోతుంది, చేదు అనేది ఉండదండి. ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే చిన్న స్పూన్తో 3 స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసుకోవాలండి. కొంచెం జీలకర్ర, ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. మొత్తంగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని వేరొక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు జీలకర్ర కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ఉప్పు వేసుకొని వేయించుకున్న కాకరకాయలను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలా బాగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ముద్దంతా ఇదయ్యేంత వరకు పట్టేంత వరకు కాకరకాయలకి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వేగితే సరిపోతుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ ఫ్రై రెడీ అయినట్టే. నచ్చినట్టయితే మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జొన్న రొట్టెలోకి, చపాతీ, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. షుగర్ ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుందండి ఈ కాకరకాయ అనేది. సూపర్ అంటే సూపర్ రెసిపీ.